నమస్తే మామ. జస్ట్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈ 100 రూపీస్ ఉన్నాయి కదా, ఈ 100 రూపీస్తో మనం ఈరోజు ఒక డే అయితే సర్వైవ్ అవుదాం. అసలు అవ్వచ్చు గుంటూరులో దాదాపు, బట్ చూద్దాం ఏ విధంగా సర్వైవ్ అవుతామేమో. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఈ మామగారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ మామగారి దగ్గర దోశ వచ్చేసి లాస్ట్ టైం ఒక రీల్ చేసినప్పుడు అయితే 5 రూపీస్ అయితే ఉంది, ఇప్పుడైతే 6 రూపీస్ చేశారు. ఇక్కడ మనం 12 రూపీస్ పెట్టి 2 దోశలు అయితే తిన్నాం అనమాట. టమాటా చట్నీ అలానే పల్లీ చట్నీతో అయితే ఇచ్చారు. ఒక్క దోశ వచ్చేసి అయితే 6 రూపీస్. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మన దగ్గర మిగిలిన మనీ వచ్చేసి 88 రూపీస్. ఈ షాప్ లొకేషన్ వచ్చేసి సంపత్ నగర్ ఫస్ట్ లైన్ ఆర్చ్ ఆపోజిట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేసేయండి. అదే నల్ల చెరువు నుంచి అయితే 3rd లైన్ స్ట్రైట్గా వచ్చేస్తే ఈ షాప్ అయితే కనపడుతుంది అనమాట. టైం వచ్చేసి అయితే 2:10 అయింది మామ. ఇప్పుడు భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇది లొకేషన్ వచ్చేసి వెనక చూస్తున్నారు కదా, మార్కెట్లో కూడా స్ట్రైట్గా వస్తే పట్నం బజార్ రోడ్డు అనమాట, రైట్ సైడ్. ఇక్కడ ఇదిగో ఇదే రైట్ సైడ్ లోపల. ఇక్కడ ప్లేట్ మీల్స్ అయితే 50 రూపీస్, అదే ఫుల్ మీల్స్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పదండి వెళ్ళి బ్రేక్ ఇద్దాం. ఈ ఛాలెంజ్ ఏమో కానీ ఈ ఎండకి షెడ్కి వెళ్ళిపోతాం. 2 కర్రీస్, సాంబారు, 2 పచ్చళ్ళు అయితే ఇచ్చారు. పప్పుతో తింటున్నాం. దోసకాయ పప్పు మన ఇంట్లో ఉన్నట్టే ఉంది, చాలా బాగుంది టేస్ట్. 50 రూపీస్ నిజంగా. ఇంకా అలానే సాంబారు పెరుగు వేసుకొని అయితే తినేసి వచ్చాం. ఇక్కడ మనం 50 రూపీస్ ఖర్చు పెట్టాక ఇంకా మన దగ్గర 38 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. మంచిగా పట్నం బజార్ అంటారా బాబు. ఇదిగోండి సూర్య హోటల్, మనం రీల్ కూడా చేసి పెట్టాం, మంచి ఫేమస్. ఇక్కడ ఉగ్గాని బాగుంటుందని చాలామంది చెప్పారు, అక్కడ ట్రై చేయండి. ఈ లైన్లోనే మంచి సౌకగా మంచి టేస్టీ ఫుడ్ అయితే ఈ లైన్లోనే ఉంటుంది. అమ్లీ కార్నర్లోనే మార్వాడి గీ స్వీట్స్ కూడా ఉంటుంది అన్నమాట. కనబడుతుందా? ఇదిగోండి ఇదే. ఇక్కడ మాల్పూరి కూడా ట్రై చేయండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా ఈ లైన్లోకి వచ్చేసరికి స్లోగా పోనీరా కొంచెం. ఇదిగోండి ఇక్కడ బాదం పాలు, లెమన్ జ్యూస్, అది ఫుల్ ఫేమస్, అది కూడా ట్రై చేయండి అక్కడ. అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం తర్వాత. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుందమ్మా. మళ్ళీ స్నాక్స్కి టైం అయింది. ఇంకా మన దగ్గర మిగిలిన డబ్బులు వచ్చేసి ఎంతరా, 38 రూపీస్. 38 రూపీస్లో ఇక్కడ ఒక 10 రూపీస్ పెట్టి పునుగులు తిన్నాం సెట్. ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మీకు A1 కన్వెన్షన్ అని కనబడుతుంది చూసారా, శ్రీనివాసరావుపేట 60 ఫీట్ రోడ్లో అయితే ఇది ఉంటుంది. దీన్ని స్ట్రైట్గా వెళ్తే మామగారిది షాప్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను, ఆగండి. ఈ స్ట్రైట్గా వస్తే కనుక అది 60 ఫీట్ రోడ్ అంటారు. ఆ 60 ఫీట్ రోడ్ నుంచి ఇటు స్ట్రైట్గా వస్తే ఇది సుజాత కాన్వెంట్ అనేవాళ్ళు. ఇది దీని పక్కన ఇక్కడ ఈ మామగారు ఉంటారనమాట. ఈ మామగారి దగ్గర 10 రూపాయలకి 15 పునుగులు అయితే దొరుకుతాయి. బజ్జీలు 24, గారెలు 24, పునుగులు 15 సజ్జబూరలు 5 రూపాయలు. సజ్జబూరలు కూడా వేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వేస్తే 5 రూపాయలు అన్నమాట మ్యాటర్. ఇక్కడ ఎప్పుడైనా ఈ శ్రీనివాసరావుపేట సైడ్ వస్తే వచ్చి తిని బ్రేక్ ఉంటాం. గారెల కోసం దెయ్యాలకు దెబ్బేసేవాళ్ళలాగా వెయిట్ చేస్తున్నాడు. ఇంకా కారపొడి, టమాటా చట్నీ, అలానే మనం అనుకుంటున్నట్టు 10 రూపాయలకి 15 పునుగులు అయితే ఇచ్చారు. ఇంకా తినేసి చెప్తా, టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ట్రై చేయండి. నాకు తెలిసి మన గుంటూరులో 10 రూపాయలకి 15 పునుగులు ఎక్కడైనా ఇస్తున్నారా, కానీ ఈ మామగారు ఇస్తున్నారు. చాలా బెస్ట్ అని అయితే చెప్పాలి. ఆ మామగారికి మనీ అసలు ఏమన్నా మిగులుతాయి అంటారా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దోశలు తినడం కూడా అయిపోయింది. సారీ 10 రూపాయలు పెట్టి పునుగులు తినడం కూడా అయిపోయింది. మన దగ్గర ఇంకా 28 రూపీస్ అయితే మిగిలినాయి. ఈ 28 రూపీస్ని మళ్ళా నైట్ 7కి కానీ 8కి కానీ ఎలా ఖాళీ చేయాలో చూద్దాం. అంత మట్టుకు
సెలవు. మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్స్, నమస్తే, బాయ్. టైం వచ్చేసి 9:45 అయితే అయింది మా. ఇప్పుడు ఒక ప్లేట్ దోశ, ఒక ఇడ్లీ, సింగిల్ పీస్ ఇడ్లీ అయితే ఒకటి తీసుకున్నాం. మొత్తం టోటల్ వచ్చేసి అయితే 20 రూపీస్ అయింది. ఇంకా 8 రూపీస్ మిగిలినాయి అనమాట మన దగ్గర. అది మ్యాటర్. దీని లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా శివా థియేటర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అటు తిప్పి చూపి ఒకసారి. ఇక్కడ ఒక దోశ వచ్చేసి అయితే 15 రూపీస్, సింగిల్ పీస్ ఇడ్లీ అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మనం ఇక్కడ 20 రూపీస్ అయితే ఖర్చు చేసాం. ఇంకా మన దగ్గర మిగిలిన 8 రూపీస్ని ఏం చేశానో వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ 8 రూపీస్తో సంగం డైరీకి అయితే వచ్చేసి ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఆ బటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తాగేసి పొట్ట నింపేసుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేసాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. డిఫరెంట్గా ఇంకేమన్నా మీ దగ్గర ఐడియాస్ ఉంటే చేద్దామంటే కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు బాయ్.